ఏంటో మా జాడ శ్రావణన్న ప్రెస్ మీట్లు పెట్టి వాయించేస్తున్నాడు. ఊగిపోతున్నాడు లాయర్ కోట్ వేసుకునేసి. అంటే మనం జగనన్న కేసులన్నీ మనయేగా. వాడు రావణ్ గాడు బాగానే సంపాదించుకుంటున్నాడు. అన్నా శ్రావణన్న నువ్వు కూడా సంపాదించేస్తున్నావు, నాకు అర్థమవుతోంది. జనాలకు మనకంటే క్లారిటీగా జనాలు ఉన్నారు. ఇదంతా వ్యాపారం బ్యాచ్ అబ్బా, ఉన్నప్పుడు సర్దేసుకుంటున్నారు. అక్కడేం జగనన్నకు మీరు పొడిసి ఊడబొడిసేది ఏం లేదు. కేసులన్నీ డీల్ చేస్తున్నావు, మంచిగా సంపాదిస్తున్నావు, తప్పదు మరి. జగనన్న పంపిస్తుంటాడుగా, వెనకల పంపిస్తుంటాడు, సంపాదిస్తున్నావు. అన్న శ్రావణ్ అన్న ఏదైతే అవుతుందిలే కానీ ఏదో మాట్లాడుతుంటావు. వాళ్ళ వైపు ఉండి మాట్లాడు కాబట్టి మాట్లాడుతుంటావు. ఈ ఎలక్షన్ల వరకే అన్న మన కలెక్షన్ అన్ని జాగ్రత్తగా సంపాదించుకో. మళ్ళా మళ్ళా మనము ప్రెస్ మీట్లకు రావడానికి కూడా సోర్స్ ఉండదు. ఎందుకంటే జగనన్నే ఇక్కడ ఉండడు, బ్యాగులు సర్దేసుకునేసి తుర్రుమని చెప్పేసి లండన్ వెళ్ళిపోతుంటే ఈ ఏముంటాయి ఇంక ఇవన్నీ ప్రత్యాపారాలు అనుకుంటుంటాం. జనాలకి ఏదో చెప్తుంటాం, సోదంతా చెప్తుంటాం. ఎల్లాకాలం అధికారం మీదే ఉంటుందా, మాది కూడా వస్తుందని చెప్పేసి ఏదో మాట్లాడుతుంటాం. కానీ అవన్నీ జరిగే పనులు కాదన్న. అది అవదబ్బా అంటుంటారు చూడండి మా పృథ్వీరాజు. అవ్వదు, ఏ పని కాదు. ఎందుకంటే చేసిన పాపాలు, ఆ చేసిన పాపాల్లో నువ్వు పాపం పంచుకుంటున్నావా ఏందన్న శ్రావణన్న? నీ ప్రొఫెషన్ నువ్వు చూసుకోకుండా ఏంది గోల? అంటే సూర్య, నేను ఇంత గట్టిగా మాట్లాడబోతే నాకు ఫోన్పేలు గూగుల్ పేలు ఎలా వస్తాయి సూర్య అని నువ్వు చెప్పొచ్చు, అడగచ్చు. ఆ హక్కు నీకుంది. సంపాదించుకో, మేమేమైనా అడ్డుపడ్డామా? సంపాదించుకో, మాట్లాడు. కానీ కానీ అంటే మాకు అర్థమైపోతుందిలే కానీ నీ పన్ను కానీ. ఎవడికి దొరికిందో వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఎవడి పనులు వాళ్ళు చేస్తున్నారు. జగనన్న మాత్రం ఏంటంటే జగనన్న పనినే జగనన్న చేస్తున్నాడు. ఎందుకంటే ఈ టైంలో డబ్బులే ఖర్చు పెట్టాలని చెప్పేసి. ఏయ్, ఏం కెమెరా సైలెంట్గా ఉండవా? శ్రావణ్ అన్న సంపాదించుకుంటున్నాడు, మనం చెప్పాలి క్లియర్గా, కొంచెం ఆగు. అట్లా అన్నమాట. సంపాదించుకోండి అన్న మీరు కానివ్వండి. కానీ మరీ తాడు దిగే వరకు మాట్లాడారనుకో మనకే ప్రాబ్లం అవుతుందన్న. అంటే మీరు ఇచ్చే పబ్లిసిటీ అది నెగిటివ్ పబ్లిసిటీ అయిపోతుంది జగనన్నకి. చూసుకోండి కొంచెం. ఇంకా 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 మనము నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటూ వెళ్ళామనుకో అది ఓట్ల మీద ప్రభావం చూపిస్తుంది. ఏదో జగనన్న విచ్చలవిడి ఖర్చు పెడుతున్నాడు, కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. కనీసం వడ్డీలన్నీ గిట్టుబాటు అవ్వాలిగా. జగనన్న వైపు కూడా కొంచెం ఆలోచించన్నా శ్రావణన్న. ఆలోచించి మాట్లాడండి. ఎక్కువ మాట్లాడితే, తాడు దిగే వరకు మాట్లాడితే ఓట్ల మీద ప్రభావం చూపి అది వరుస పెట్టేసి గుద్దుడు మీద గుద్దుడు కూటమి గుద్దేశారనుకో ఏంటి పరిస్థితి? కనీసం పులివెందల సీట్ అయినా రావాలి కదన్నా. ఆలోచించుకొని మాట్లాడన్నా శ్రావణన్న.